కర్నూలు జిల్లా ఊరుకుంద శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తామని దేవాదాయ రాష్ట్ర ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలియజేశారు. రామచంద్ర మోహన్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి అలాగే ఈరన్న స్వామిని కూడా దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాల్లో పర్యటించి ఈ సందర్భంగా ప్రత్యేక సూచనలు చేశారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ బాధ్యత అధికారులపై ఉందన్నారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా ఆయన సూచించారు. రూపొందించుకొని అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశం. ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా దేవాదాయ శాఖ ప్రతి దేవస్థానానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ప్రత్యేకంగా గుర్తింపు పొందిన 22 ప్రధాన దేవాలయాల్లో ఉరుకుంద వీరన్న స్వామి దేవస్థానం కూడా ఒకటి. చరిత్ర కలిగిన క్షేత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. అయితే ఇక్కడికి వచ్చే భక్తులు గత కొన్ని సంవత్సరాలుగా గణనీయ సంఖ్యలో పెరగడం జరిగింది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా అన్ని విధాల వాళ్ళకి సౌకర్యాలు పెంచవలసి ఉంది. ఇక్కడికి వచ్చిన ఏ ఒక్క భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతృప్తికరంగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్దేశించడం జరిగింది. దాని ప్రకారం ఇక్కడ భక్తులకు సౌకర్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఇంకా ఏ విధంగా ఎక్కడెక్కడ ఇంకా దాన్ని మరింతగా అభివృద్ధి చేయొచ్చు, మౌలిక వసతులు కానీ వాళ్ళకి దర్శనం కల్పించే విషయంలో కానీ, దర్శన సమయంలో ఎటువంటి ప్రయాస లేకుండా చూసే విషయంలో కానీ, అదేవిధంగా పారిశుధ్యం, మంచినీటి వసతి, వాళ్ళకి వేచి ఉండే సమయంలో తగిన ఏర్పాట్లు, ఇవన్నిటిని కూడా పరిశీలించి ప్రతి దేవస్థానంలోనూ కూడా రాష్ట్రంలో 22 దేవాలయాల్లోనూ కూడా ఏర్పాట్లు ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది స్పెషల్ డ్రైవ్గా. దానిలో భాగంగానే ఈరోజు ఉరుకొంద దేవస్థానానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా మొత్తం పరిశీలించాం. చాలా వరకు సౌకర్యాలు సంతృప్తికరంగానే ఉన్నాయి. ఇంకా మరింతగా ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి పనులు చేయొచ్చు, వసతులు మరింత ఎక్కడెక్కడ మరింత ఇంప్రూవ్మెంట్ అవకాశం ఉంది అన్న విషయంలో యువ గారికి కూడా చదవనంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు మరింత సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం.